హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ మళ్ళీ వచ్చేసినాను. ఇవాళ డేట్ ఎంత అంటే నిన్న మన స్ట్రైక్ ఉండే కదా, ఇలా 13 తారీఖు. నిన్నైతే మొత్తం భారత్ బంద్ ఉండే, నేను కూడా తీయలేదు మండి. ఇలా 13 తారీఖు. ఓకే, ఈ వీడియో నేను నుంచి కంటిన్యూ చేద్దాం. బుకింగ్ వస్తున్నట్టుంది. మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఇవాళది. టైం ఏమంటారు 10 నిమిషాలు తక్కువ 11 అవుతుంది. తాడబందులు ఉన్న ప్రస్తుతానికి సిగ్నల్ నుంచి రైట్ 1.8 కిలోమీటర్స్ వచ్చింది పికప్. నిజాంపేట్ సైడ్ ఉంది డ్రాప్. ఫోన్ చేయలే, డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. పోదాం నడవండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈయన మన హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అని కొరియర్ హబ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తుంటాయి అన్నట్టు బుకింగ్లు. చలో పికప్ చేసుకుందాం. ఇది మన లోడ్. కొన్ని ఉన్నాయి, 18 బాక్సులు చించినాయి. నేను లోడ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాను. మనకి 19 కిలోమీటర్స్ వచ్చింది, 17 కిలోమీటర్స్ వచ్చింది ఆ రూట్ నుంచి. కానీ ట్రాఫిక్ జామ్ ఉంటుందని ఇక్కడ నుంచి తీసుకున్నా. 2 కిలోమీటర్లు ఎక్కువైతే ఎక్కువైందని. నేను ఆల్రెడీ ఇడున్న మన జస్ట్ బిఫోర్ గాజల్ రామారం రూట్ నుంచి వెళ్ళిపోవాలి. ఆ ముందటి నుంచి లెఫ్ట్ పోతే గాంధీనగర్ దగ్గరికి వెళ్ళిపోతాం. చలో ఇదైతే మనం డ్రాప్ చేసేద్దాము. ఇంకో 11 కిలోమీటర్స్ ఉన్నది. ఫైనలీ మనం వచ్చేసినాం డ్రాప్ పాయింట్కి. లెఫ్ట్ రైట్లో ఎన్నో కనిపిస్తుంది అని చెప్పిండు షటర్. ఫోన్ చేద్దాం వాళ్ళకి. మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అయిపోయింది, నేనే ఖాళీ చేసిన. చలో ఈ ట్రిప్ అయితే అయిపోయింది. మనకు 700 దాని అమౌంట్ అయితే 100 రూపాయలు ఆ నుంచి గాడినే పెట్టనీకే 100 రూపాయలు తీసుకున్నా. 18 బాక్సులు ఉండే చిన్న 700 దానికి 100 రూపీస్ లేబర్ ఛార్జ్, 800 తీసేసుకున్నాను. ఇక ఎంత కట్ అయిందో చెప్దాం అనుకున్నా కానీ అప్పటికే వేరే బుకింగ్ వచ్చేసింది. చిన్న బుకింగ్ తీసేసుకున్నాను, ఇమీడియట్గా వచ్చింది కదా అని. గాడికి పోదాం నడవండి. ఫోన్ చేయలేదు, డిస్టెన్స్ చూడలేదు, ఇక వచ్చింది కదా అని తీసుకున్నాను. యాక్చువల్లీ చిన్న బుకింగ్ లాస్ట్ వరకు చూసిన, వేరే ఎవరైనా తీసుకుంటారా అని. ఎవరు తీసుకోలేరు కదా అని చెప్పి మళ్ళీ నేను తీసేసుకున్నా. 2.8 కిలోమీటర్స్ పికప్ ఉన్నది దీనికి. చలో పోదాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్ దగ్గర వరకు. ముందటి నుంచి రైట్ తీసుకుంటే పికప్ పాయింట్ ఉన్నది. ఇది మన డిస్పోజబుల్ ఐటమ్స్ ఉంటాయి చూసినారా, పేపర్ ప్లేట్లు అవి ఇవి ఉన్నాయంట మెటీరియల్. ఈ లైన్లో ఉన్నది నా పికప్ పాయింట్. చలో లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇది మన ఐటమ్స్ ఉత్నాయినా ఏవి ఠీక్. 3 కిలోమీటర్స్ డ్రాప్ పాయింట్. చిన్న బుకింగ్. ఇక బ్యాక్ టు బ్యాక్ వచ్చింది కదా, వదులుడు ఎందుకని చెప్పి తీసేసుకున్నా. ఉత్తగానే అన్నీ వదులుకుంటా పోతే టైం వేస్ట్ అవుతుంది. అది మధ్య పోనీ ఆ వాచ్ టైమే నాకు కంప్లీట్ అవుతుంది కదా అనుకొని తీసేసుకున్నా. ఏం చేద్దాం, అది డిలే ఉంటుంది కదా. డిలే ఉన్నందువల్ల ఏడికి పోయినా ఎంటీ రావాల్సి వస్తుంది, ఏడికి పోయినా ఖాళీ రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ వారం మొత్తం మనకి 10 సెకండ్ డిలే లేదన్నట్టు. ఈ సోమవారం వరకు, ఈ సండే వరకు. దాని తర్వాత ఇది మనం కంప్లీట్ కాలేదనుకో, అమ్మ వచ్చేసారి నుంచి అదే మన పాత కథ. చలో ఇప్పటికైతే వెళ్దాం నడవండి డ్రాప్ పాయింట్కి. 7 నిమిషాలు చూపెడుతున్నది. నేను వచ్చేసినాను డ్రాప్ పాయింట్కి. ఇక్కడనే ఏదో హోటల్ ఉందంట, ఆ హోటల్లో డెలివరీ చేయాలి మనం. ఎక్కడుంది హోటల్? ఏది హోటల్ నాకు కనిపిస్తలేదు. ఓకే, నేను చేస్తే యూటర్న్ చేసేసుకుందాం. రైట్ సైడ్లో ఒక చిన్న హోటల్ ఉంది, ఆడికి అనుకుంటా డెలివరీ. మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. హోటల్ పేరు వచ్చి అమ్మమ్మ హోటల్ అంట. ఈ ట్రిప్ పేరుకి క్లోజ్.
ఈ బుకింగ్ 265 ఉండే, అందులోకి 50 రూపాయలు వాళ్ళు తీసేసుకొని 214 రూపీస్ మనకి ఇచ్చారు. ఇంతకుముందు బుకింగ్ ఉండే కదా, ఇంతకుముందు ఫస్ట్ బుకింగ్లో 700 అంటే 694 రూపీస్, అందులోకి 131 కమిషన్ తీసుకొని మనకి 562 రూపీస్ మనకి ఇచ్చారు. 562 అంటే మనకి 100 రూపీస్ లేబర్ ఛార్జెస్, అంటే 662 రూపీస్ అన్నట్టు. ఇప్పుడైతే ఇదే రోడ్డు మీద వచ్చి పక్కన వెయిట్ చేస్తున్నాను. కొంచెం చెట్టు నీడు ఉందని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. టైం 1:23. ఇంకేమైనా బుకింగ్ వస్తే ఒక బుకింగ్ వస్తుంది. ఇంకొకటి ఇది 1 స్టాప్ ఉందంట, తీసేసుకున్నా. ఇది పడుతుంది ఇది. ఓకే, ఇది ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ అంట. లాస్ట్ బుకింగ్ వచ్చేసి మనకు ఉస్మాన్ నగర్, సైబర్ వుడ్ బ్రిక్స్, ఉస్మాన్ నగర్. చాలా పికప్ పాయింట్ ఎంత డిస్టెన్స్ అంటే ఆడికైతే పోదాం నడవండి. ఫస్ట్ ఏవో బబుల్ షీట్లు ఉన్నాయంట, అవి మనం డెలివరీ కూడా చేయాలంట. 2 షీట్లు ఉంటాయంట, 2 బండలు 25 కిలోలు లోపట్నే ఉంటాయంట. ప్రతి డెలివరీ పాయింట్ దగ్గర ఒక్కొక్క షీట్ డెలివరీ చేయాలి. దానికి 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తా అంటున్నారు. లిఫ్ట్లో తీసుకుపోయి వేయాలంట. ఆమె ఎవరో మేడం ఉంటుందంట, ఆమె కూడా హెల్ప్ చేస్తుందంట 2 డెలివరీ పాయింట్లో. ఇక ఆడికి పోయి చూస్తాను, అదేదో నాకు అర్థమయ్యేటట్టు అనిపిస్తే ఒప్పుకుంటాను, లేకపోతే లైట్ తీసుకుంటాను. పికప్ పాయింట్కి అయితే పోతున్నా ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ పోతేనే తెలుస్తుంది మనకి. ఫోన్లో మాట్లాడితే ఏం అర్థం కాదు. ఫస్ట్ 25 కేజీలు లోపట్నే ఉంటాయి అంటే పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటా అన్న. నువ్వు మేనేజ్ చేయలేవు అంటున్నది వాళ్ళే. అది పొడుగు ఉంటుంది, 4x5 షీటో 4x6 షీటో ఏదేదో అంటున్నారో వాళ్ళు. మెటీరియల్ చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే కాదు. చాలా ఆడికైతే పోదాం, పోయి ఏ మెటీరియల్ ఉందో ఫస్ట్ చూసి అర్థం చేసుకొని సమాజ్ అయితే చేద్దాము, లేకపోతే లైట్ తీసుకుందాం. ఇక ఇక్కడ ఉంది మన పికప్ పాయింట్, ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన లోడు. ఫస్ట్ పాయింట్కి అయితే పోతున్నాను. 16 కిలోమీటర్లు వచ్చింది ఫస్ట్ పాయింట్ మనకి. పర్లేదు, అవి ఫోమ్ ఉన్నాయి, అవి అలకనే ఉంటాయి. ప్లస్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారంట ఒక సైడ్ పట్టుకొని. చల్ పోదాం నడవాలి ఫస్ట్ పాయింట్కి వెళ్తే. ఫస్ట్ పాయింట్ దగ్గరనే ఉంటారంట కస్టమర్లు కూడా, అక్కడ హెల్ప్ చేస్తారు. మళ్ళీ 2 పాయింట్ దగ్గర కూడా వాళ్ళే వస్తారంట. చాలా రైట్, పోదాం నడవండి. తెల్లాపూర్కి అయితే వచ్చేసిన. ఇది నల్గొండ తెల్లాపూర్ రోడ్. ఇది ఇంకో 2 కిలోమీటర్లు చూపెడుతుంది ఇటు నుంచి. ట్రాఫిక్ అయితే ఏం ఎక్కువ తగలేదు ఎక్కడ. మధ్యాహ్నం 2 అవుతుంది కదా, ఈ టైం కొంచెం ట్రాఫిక్ తక్కువనే ఉంటుంది, అందుకే స్పీడ్గా వచ్చేసి. మనం వచ్చేసినాము ఫస్ట్ డ్రాప్ పాయింట్కి. ఈ రైట్ సైడ్ ఉన్న ఇల్లులు అనుకుంటా. పక్కకు ఆగి కస్టమర్కి ఫోన్ చేద్దాం. పాయింట్ అయితే అయిపోయింది డెలివరీ. సెల్లార్లోనే ఉన్నాను. 2 పాయింట్కి పోవాలి. ముందట ఆ మేడం వస్తుందంట, ఆ మేడంని ఫాలో చేయమన్నారు. 2 పాయింట్ వచ్చేసి 3.8 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇక నేనే పైనకి పోయి పెట్టొచ్చిన కదా, లిఫ్ట్లు వేసుకొని పోయి. అంటే ఆ పట్టుకునేది ఆ మేడము, వాచ్మెన్ కూడా పట్టుకున్నారు, కాకపోతే షూట్ చేయడానికి రాలేదు వీడియో అంతే. చలో 2 పాయింట్కి పోదాం నడవండి. మనము 2వ డ్రాప్ పాయింట్ దగ్గర కూడా వచ్చేసినాము. ఇటు పోవాలి సీదా. ఇది మెయిన్ రోడ్డు, ఇట్లకి వెళ్ళిపోవాలి లోపలికి. ఈ బిల్డింగ్లు అనుకుంటా, ఈ బిల్డింగ్లు ఉన్నాయి కదా, వాటిలలో ఉండొచ్చు డెలివరీ. ఒక మేడం పోయింది స్కూటీ మీద ఆల్రెడీ. చాలా ఇదే బిల్డింగ్, గేట్ ఆడ ఉన్నది. ఎంట్రీ వేయించి, తెలుసు కదా ఇట్లాంటి బిల్డింగ్లలో ఎంట్రీ నెత్తి నొప్పి ఉంటుంది. నొల్లి డెలివరీ చేసేద్దాం లోపలికి పోయి.
ఫైనలీ ఇది కూడా అయిపోయింది బుకింగ్. టైము ఎంత అవుతుంది? 3:05 అవుతుంది. ఈ బుకింగ్లో మనకి ఎంతది బుకింగ్ అంటే 760 రూపీస్ బుకింగ్. 760 రూపీస్ బుకింగ్ అయితే అందులోకేని కమిషన్ 144 కమిషన్ కంపెనీ తీసుకోగా. కమిషన్ గురించి చెప్పేటప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంది, ఎక్కువ అయిపోయింది కమిషన్. మనకి 614 రూపీస్ మనకి మిగిలినాయి. 200 రూపీస్ 2 చోట్ల అవి 2 బండలు దింపినందుకు 200 రూపీస్ ఎక్స్ట్రా. అంటే ఈ బుకింగ్లో మనకి 814 రూపీస్ వచ్చినాయి అన్నట్టు. ఇది సంగతి. ఇప్పుడు కరెక్ట్ 3:05 అవుతున్నది. లంచ్ చేసుకుందాము. లంచ్ చేసుకొని ఆన్లైన్లో పెట్టుకొని లంచ్ చేద్దాము. తెల్లాపూర్ సైడ్ ఉన్నాను. బుకింగ్లు ఏమొస్తాయో ఏం రావో నాకు తెలియదు, అందుకే నేను ఆన్లైన్లో పెట్టుకొని లంచ్ చేద్దాము. బుకింగ్ వస్తే తీసుకొని వెళ్ళిపోదాము. చాలా కంటిన్యూ చేద్దాం ఇంకా వీడియో ఇక్కడ నుంచి. ఇది మనటి లంచ్. ఇంటికాడ నుంచే తీసుకొచ్చిన పప్పన్నం. చలో పప్పన్నం తిని కూర్చుందాం, పని చేసేసుకుందాం ఇక బుకింగ్ రాగానే పోయి. చాలా లంచ్ అయితే చేద్దాం. లంచ్ తర్వాత కలుస్తా. టైం 4:30 అవుతుంది. మనకు ఒక బుకింగ్ వచ్చింది ఇప్పుడే. ఏడికంటే షేక్పేట్కి వచ్చింది. 704 రూపాయలు బుకింగ్. పికప్ కూడా దగ్గరనే ఉన్నట్టున్నది. నేను ఉన్న ఏరియానే పేరు పెడుతున్నది. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వస్తుందో పికప్. రా 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 రా. ఇంటర్నెట్ సరిగా లేనట్టున్నది, ఇట్లా అవుతున్నది బ్లర్. చలో పికప్కి అయితే పోదాము. మ్యాప్ ఆన్ చేసినాక చెప్తా ఎన్ని కిలోమీటర్ ఉందో. ఫైనలీ లొకేషన్ ఓపెన్ అయింది. ఇంటర్నెట్ వల్ల ఓపెన్ అవుతలేదు. చూస్తే ఇంత పాష్ ఏరియా ఉంది కానీ ఇంటర్నెట్ వస్తలే ఎయిర్టెల్. మనము 1.8 కిలోమీటర్స్ పోవాలన్నట్టు. ఇటు లోపలికి వచ్చి ఉండే కదా, మళ్ళీ ఇదే మెయిన్ రోడ్ ఎక్కి 1.8 కిలోమీటర్స్ అటు పోవాలి. ఏదో మోటార్ ఉందంట, ఆ మోటార్ వేస్తే అక్కడ దుకాణాలు దింపుకుంటారంట వాళ్ళు. టైము 5:05 అవుతున్నది. ఇక 4:43. 3 గంటలకు అయిపోయింది. ఆల్మోస్ట్ 2 గంటలు వెయిట్ చేసిన ఇక్కడ. పోనీ ఇంతసేపు వెయిట్ చేసినందుకు బుకింగ్ అయినా వచ్చింది, లేకపోతే ఖాళీ పోవాల్సి వస్తుండే. పోవటానికి కూడా టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇంకా ఏమంటారు, అది కూడా అవుతుంది, మన డీజిల్ కూడా వేస్ట్ అవుతుంది. అరే నేను అక్కడనే ఉండే, ఆ గల్లీలకి బస్సులకి నాటి ఓనికి దారి ఉండేనే ఏందో. మళ్ళా లొకేషన్ ఓపెన్ కాలే, ఏం చేస్తాం, కొంచెం ముందుకు వచ్చినాక ఓపెన్ అయింది. చలో పోయి లోడ్ చేసేసుకుందాం. ఒక మోటార్ ఉందంట, చూపిస్తాం మీకు అక్కడికి వెళ్ళి. మనం వచ్చేసినాము, రీచ్ అయిపోయినాము పికప్ లొకేషన్కి. ఈ కన్స్ట్రక్షన్ సైట్ల నుంచి అనుకుంటా పికప్. డ్రాప్ అయితే కష్టం కానీ పికప్కి ఏం కష్టం ఉండదు. మనం పోయి నిలబడితే వాళ్ళే తెచ్చేసేస్తారు. కన్స్ట్రక్షన్ సైట్లు ఇక్కడ అయినా అన్నీ అవే ఉన్నాయి. వస్తే బుకింగ్లు కన్స్ట్రక్షన్ సైట్ నుంచే రావాలి, లేకపోతే వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. కన్స్ట్రక్షన్ సైట్ నుంచి పికప్ తీసుకునేది లేకుంటే ఈ ఏరియాలో వెయిటింగ్ చేసే టైం వేస్ట్. ఇక్కడ పక్కకు ఆగి ఫోన్ చేద్దాం. ఇగో హస్తా గార్డెన్స్ అంట మన లోడు. ర్యాపిడో కూడా 19 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. చూసినారు కదా, ఒక చిన్న మోటార్ ఉన్నది అంతే. మొత్తం గ్రీన్గా ఉన్నది, కింద మ్యాప్ చూపెడుతుంది. ఇక్కడ గ్రీన్గా అంటే ట్రాఫిక్ లేదు అని అర్థం. ఆడికి పోయే వరకు ఉంటుందో లేదో తెలియదు. ప్రస్తుతానికి అయితే ఈ నుంచి ఆడే వరకు లేదంట. మనం అక్కడ చేరుకునే వరకు చెప్పలేము, మారితే మారచ్చు. చలో పోదాం, నడవండి డ్రాప్ లొకేషన్కి. మనం వచ్చేసినాము ఉప్పుల్గూడ రోడ్. ఇది ఇంకో 1.5 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్స్ ఉన్నది మనకి డ్రాప్ లొకేషన్. ట్రాఫిక్ ఎక్కడ తగలేదు, స్మూత్గా వచ్చేసినాను అంతే. ఇంకో 5 నిమిషాలు చూపెడుతుంది ముందట, పోయి డెలివరీ చేసేద్దాం. ఇదే మన డ్రాప్ పాయింట్. లెఫ్ట్ సైడ్లో ఏమంటారు, తేజ బోర్వెల్ అనేది ఉంటుందంట, సిఆర్ఐ పంపుది.
ఎక్కడ ఉందో దొలాడుకోవాలి. ఏడు ఉంది తేజ బోర్వెల్, కొంచెం ముందట. లొకేషన్ లెఫ్ట్కి వచ్చేసిన అని చెప్తున్నది, నాకు ఏడ కనిపిస్తలేదు. బండి దిగిపోయి దోలాడదాము. ఓకే, ఈడనే ఉంది, 2 దుకాణాలు ముందట ఉన్నది అన్నట్టు. ఇక అనిపిస్తుందా? లెఫ్ట్ సైడ్లో సిఆర్ఐ పంప్స్ అని రాసి ఉంది కదా, ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అయింది. ఇది ఈ బుకింగ్ కూడా అయిపోయింది. ఇలా మనకి 704 రూపీస్ అయితే 133 రూపీస్ కంపెనీ కమిషన్, 570 రూపీస్ మనకు వచ్చింది. టైం వచ్చేసి ఎంత అవుతుంది 5:46, 5:15 అవుతుంది. చలో చూద్దాము. ఈ పక్కకైతే ఉన్నది జాగా, ఆపినాను. ముందట మెయిన్ రోడ్ మీద అయిపోయింది, పక్క కాలనీలోకి వచ్చి ఆగిన పక్కకి. ఇక వీలైనంతసేపు ఆగుతాను, బుకింగ్ కోసం చూద్దాము. ఇక ఈ నుంచి మనం ఎంటీ వెళ్ళిపోయినా ఏం బాధ లేదు అన్నట్టు. ఈ నుంచి ఎక్కువ దూరం ఉండదు, ఆ నుంచి ఎంటీ రావాల్సి వస్తే బాధ అవుతుంది అన్నట్టు. చలో మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తా. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది పుప్పులగూడ నుంచి. ఈడికి వచ్చిన డ్రాప్కి, ఈ నుంచి సీదా బేగంపేట్ మన ఇంటికాడికి వచ్చింది బుకింగ్. చలో పోదాం, నడవండి. 1.3 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ లొకేషన్. లోపట్నే కాలనీలో ఉన్నది అనుకుంటా పికప్. చలో వెళ్దాం, నడవండి పికప్ లొకేషన్కి. ఇది మన పికప్ పాయింట్. ఈ లెఫ్ట్ మర్రంగానే ఈ గల్లీలో ఉన్నది. ఈ గల్లీలో ఏం చేస్తారు? ఈ గల్లీలో ఇక్కడ. చలో లోడ్ చేసేసుకుందాం మన లోడ్. 15 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ఇక్కడ నుంచి చూపెడుతున్నది ఈ రోడ్ నుంచి. ఏమో నేను ఇంతకుముందు పోయినట్టు నాకు గుర్తుకైతే లేదు. ఇది ఫోర్ట్ రోడ్ అంట, ఫోర్ట్ రోడ్, గోల్కొండ ఫోర్ట్ ఏమో వెనక సైడ్. చాలా అబ్బో గుంత వచ్చింది. పోదాం, నడవండి. ప్రకాష్ నగర్ వచ్చేసినాం. ప్రకాష్ నగర్కి టైం 7:17 అవుతున్నది. ట్రాఫిక్కి దూల తీరిపోయింది. అయినా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బేగంపేట్ ఈ టైంలో ట్రాఫిక్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ట్రాఫిక్. ఏం చేయలేము మనం దాన్ని. కానీ మన ఇంటి దారి కదా, మనం ఇంటికి రాకుండా కూడా మానుకోలేము కదా. ఈ రోడ్లు బేగంపేట ట్రాఫిక్ నాకు తప్పని బాధలు అన్నట్టు. చాలా ముందటనే ఉన్నది డ్రాప్ పాయింట్. అన్లోడ్ చేసేద్దాం ఫస్ట్ అయితే. ఇది మన బండి అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. నేనైతే పార్కింగ్కి వచ్చేసిన. ఈ లాస్ట్ బుకింగ్లో 609 అయితే మనకి 493 రూపీస్ వచ్చినాయి. 115 రూపాయలు, 115 కమిషన్. ఇక మనకి ఆన్లైన్లోనే ఎంత 2500 అనుకోండి ఆన్లైన్ అయింది. 3 లేబర్ అంటే 2800 ఇవ్వాలి మన అర్నింగ్. ఇది సంగతి. నేను ఆఫ్లైన్ చేసినప్పుడు ఒక బుకింగ్ వచ్చి వేసిండు, అది యాక్సెప్ట్ చేయడానికి అయితే లేదు, ఆ మిస్ అని పడ్డది, స్కోర్ తగ్గించేసిండు. పోనీ ఏం చేస్తాం. చలో రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్ మళ్ళా.